నవనారసింహ క్షేత్రమైన అహోబిలం వెళితే దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద రాతి స్తంభం కనిపిస్తుంది. దీనినే అహోబిలం విజయ స్తంభం అని అంటారు. సామాన్య శకం 1584లో గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా సైన్యానికి విజయనగర చక్రవర్తి ఆరవీటి శ్రీరంగరాయల సైన్యానికి జరిగిన యుద్ధంలో కొండ్రాజు వెంకట్రాజు తిరుమలరాజు నేతృత్వంలోని విజయనగర సైన్యం గోల్కొండ సైన్యాన్ని ఓడించి అహోబిలం క్షేత్ర వైభవాన్ని పునరుద్ధరించిన సందర్భంలో ఈ విజయస్తంభం వేయించి 1584 యుద్ధం జరగడానికి దారితీసిన పరిస్థితులు శాసనంలా చెక్కించారు. 1565 తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యం ఓడిపోయినంత వరకు విజయనగర చక్రవర్తుల పోషణలో అనేక మాన్యాలతో అహోబిలం క్షేత్రం అలరారేది. తల్లికోట యుద్ధం తరువాత అహోబిలం క్షేత్రంతో సహా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని భూభాగాలు గోల్కొండ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళాయి. గోల్కొండ వారు వారి సామంతులు అయిన హండేవారు అహోబిలం క్షేత్రాన్ని పాడు చేసి ఉండగా అహోబిలం పీఠాధిపతి అయిన శటగోపజీయరు సుల్తానుల ఆక్రమణ నుండి అహోబిలాన్ని విడిపించి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేయమని విజయనగర చక్రవర్తి ఆరవేటి శ్రీరంగరాయలకు కబురు చేశాడు. శ్రీరంగరాయలు అహోబిలం క్షేత్రాన్ని గోల్కొండ వారి చెర నుంచి విడిపించమని తన సైనికాధికారి అయిన కొండ్రాజు వెంకట్రాజు తిరుమలరాజును ఆదేశించగా వెంకట్రాజు తిరుమలరాజు అశేష సైన్యంతో శటగోపజీయరుతో సహా అహోబిలం చేరి గోల్కొండ వారి తరపున అహోబిలం క్షేత్రంలో ఉన్న హండేవారిని ఓడించి అహోబిలం క్షేత్రాన్ని పునరుద్ధరించాడు. వెంకట్రాజు తిరుమలరాజు చేసిన ఈ గొప్ప సేవకు సంతోషించిన శటగోపజీయరు అతనికి అతని వంశస్థులకు అహోబిల క్షేత్రంలో కొన్ని ప్రత్యేక మర్యాదలు అనుగ్రహిస్తూ శాసనం వేయించారు. ఈ శిలాశాసనం నేటికి ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. శాసనం పూర్తి పాఠం కింద ఇస్తున్నాను.